హలో సనబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూస్తారు కదా పై నెట్వర్క్లో రీసెంట్లీ ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉన్నారో రీసెంట్లీ అంటే 1 వీక్ బ్యాక్ అలాగే 10 డేస్ బ్యాక్ నుంచి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ ప్రొఫైల్ నేమ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొఫైల్లో మీ ఆధార్ కార్డులో సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఇక్కడ కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. కేవైసీ చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఒక పేరు అయితే ఉంటుంది, మీ పై నెట్వర్క్ ప్రొఫైల్లో ఒక పేరు అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేమ్ మిస్ మ్యాచ్ వల్ల కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో అందుకని ఎవరైతే రీసెంట్లీ రిజిస్టర్ అయితే అయ్యారో 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో వాళ్ళందరూ ప్రొఫైల్ నేమ్ అనేది చెక్ చేసుకోండి. 13 డేస్ 13 రోజులు అనేది మనకు టైం అయితే ఇస్తున్నారు నేమ్ చేంజ్ చేసుకోవడానికి. అప్డేట్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ప్రొఫైల్కి అయితే వెళ్ళి మీ పేరు అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ అయితే చేసుకోండి. ఎవరైతే రీసెంట్లీ రిజిస్టర్ అయితే అయ్యారో వాళ్ళందరూ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు ఇక్కడ టైం అనేది లేదనమాట. 13 డేస్ మాత్రమే ఇక్కడ టైం అయితే ఇచ్చారు. రీసెంట్లీ ఎవరైతే కొత్త వాళ్ళు రిజిస్టర్ అయితే అయ్యారో వాళ్ళకు మాత్రమే 13 రోజులు టైం అయితే ఇచ్చారు. మీ ఆధార్ కార్డులో పేరు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మీ ప్రొఫైల్లో కూడా ఉండాలి. అప్పుడు మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది, లేకపోతే కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో అప్డేట్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో మీకు స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. వన్స్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. ఆధార్ కార్డులో ఇక్కడ ప్రొఫైల్లో సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఉంటే కనుక ఇక్కడ పక్కన అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఎల్లో కలర్లో. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఉంటే కనుక మీరు ఏం చేయాల్సిన పని లేదు, వదిలేయండి. సో అలాగే ఇక్కడ కింద మీకు టైమింగ్ కూడా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే న్యూలీ జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ 10 రోజుల కిందట వారం కిందట ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ టైమింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డేటు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో ప్రొఫైల్లో పేరు సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఉంటే కనుక వదిలేయండి, రాంగ్ ఉంటే కనుక ఇక్కడ అప్డేట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది అనుకోండి. ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమే ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. అర్థమైందిగా? తర్వాత కింద సేవ్ అని ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. వన్స్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ యూజువల్లీ నేమ్ అని మళ్ళీ నేమ్ ఎంటర్ చేయమంటుంది. మళ్ళీ మీకు సేమ్ ఇందాక ఎలా అయితే ఎంటర్ చేశారో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ అలాగే ఎంటర్ చేసి మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు సో కరెక్ట్ ఉందంటే ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ హ్యాస్ సక్సెస్ఫుల్ అప్డేట్ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు యాడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్. మీరు పై అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అప్డేట్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అవుతుంది. క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లోజ్ మీద క్లిక్ చేయగానే టోటల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారు. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ పై ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. పై ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డులో అలాగే ప్రొఫైల్లో సేమ్ ఉంటుంది. సో మీరు ఎడిట్ చేసుకున్నట్టు మీ పేరు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇన్కేస్ ఇక్కడ ఇప్పుడు కూడా మీకు స్పెల్లింగ్ మిస్టేక్ అనిపించింది అనుకోండి, మళ్ళీ అప్డేట్ మీద క్లిక్ చేసి నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో సేమ్ అలాంటి పేరే ఇక్కడ ఉండాలి. సో అర్థమైందిగా? అప్పుడే మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అవుతుంది, లేకపోతే కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ అర్థమైందిగా? క్లారిటీగా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ రిజిస్టర్ అయినాము, మనం వాలెట్ కూడా క్రియేట్ అయితే చేసాము, మనకు అప్డేట్ ఆప్షన్ అయితే లేదు, ప్రొఫైల్లో వేరే పేరు అయితే ఉంది, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది అంటే సో మీరు కేవైసీ చేయక ముందే మీ ఆధార్ కార్డులో పేరు అనేది చేంజ్ అయితే చేసుకోండి. అంటే పేరు చేంజ్ చేసుకోవడం అంటే టోటల్లీ మీరు గవర్నమెంట్ ఐడిని చేంజ్ చేయవద్దు. జస్ట్ ఒక డూప్లికేట్ ఆధార్ కార్డ్ని తయారు చేసుకోండి. ఆధార్ కార్డ్ మీద ప్రొఫైల్లో పేరు ఎలా అయితే ఉందో అలాంటి పేరు అనేది ఎడిట్ చేసుకోండి. సో అప్లోడ్ అయితే చేయండి. సక్సెస్ఫుల్గా మీకు కేవైసీ అనేది అవుతుంది అనమాట. సో నా దగ్గర సిస్టమ్ ల్యాప్టాప్ ఎందుకు ఉందంటే ఒక డూప్లికేట్ ఐడి తయారు చేయడానికి నా దగ్గర ఒక సబ్స్క్రిప్షన్ ఐడి అయితే ఉందన్నమాట. మా ఆధార్ కార్డులో పేరు కానీ అడ్రస్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా ఒక కొత్త ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో అలాంటి కార్డ్ అనేది మనం చేంజ్ చేసి అయితే ఇస్తాం అనమాట. సో ఈజీగా మీకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పేరు ఏమైనా ప్రొఫైల్లో పేరు ఉన్నట్టు కావాలంటే ప్రొఫైల్లో పేరు ఉన్నట్టు చేంజ్ చేసి ఇస్తాము. ప్రొఫైల్లో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటే కనుక మీకు కేవైసీ రిజెక్ట్ అయితే అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.